హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యాచురల్ స్టార్ నాని అన్న తీసిన సరిపోదా శనివారం మూవీ సెన్సార్ టాక్ అయితే బయటకు వచ్చింది భయ్య. ఇక ఈ మూవీ టాక్ తెలుసుకునే ముందు అనమాట, ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్ ఉంటుంది. ఇక సెన్సార్ టాక్ ఏంటో మాట్లాడుకుందాం. ఈ మూవీలో హైలైట్ పాయింట్స్ ఏంటి, అలాగే ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అనమాట, ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే భయ్య, మన నాని అన్నది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన నాని అన్నదన్నమాట చిన్నప్పటి నుండి విపరీతమైన కోపం, అసలు తట్టుకోలేడు. ఏదైనా అన్యాయం జరిగినా, ఏదైనా తప్పు జరుగుతున్నా, అలాగే తన ముందు ఏదైనా రాంగ్ అనిపించినా సరే ఊరుకోలేడు, చితకబాదేస్తాడు మన నాని అన్న. ఈ విషయం అనమాట వాళ్ళ అమ్మకి తెలుస్తుంది, అలా ఇలా చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుందంట, నువ్వు చేసేది కరెక్ట్ పని, కానీ ఇలా చేయడం వల్ల అనమాట చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు ఫ్యూచర్లో అని చెప్పడంతో అనమాట చిన్నప్పుడే వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోతుంది వాళ్ళమ్మ. అయితే చనిపోతూ అనమాట మాట తీసుకుంటుంది, నీకు ఎంత కోపం వచ్చినా సరే నువ్వు శనివారం రోజే చూపించాలి అని అనమాట వాళ్ళమ్మ అయితే మాట తీసుకుంటుంది. దాని కారణంగా నాని అన్నమాట అలాగే కంటిన్యూ అయిపోతాడు. ఈ శనివారం రోజు అనమాట ఏదైనా తప్పు జరిగిందో వాళ్ళ దూరం తీర్చేస్తాడు మన నాని అన్న, చితక బాధేస్తాడు. అలా ఉంటూ మన నాని అన్నమాట ఒక ఎల్ఐసి ఆఫీసర్లో అనమాట ఆఫీసర్గా అయితే ఉంటాడు. తర్వాత దీంట్లో హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. హీరోయిన్ అనమాట కానిస్టేబుల్ ప్రియాంక మోహన్ గారు. అయితే హీరోయిన్కి మరియు మన నాని అన్నగనమాట అంత రొమాన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే ఆవిడ పోలీస్ ఆఫీసర్ కనుక రొమాన్స్ ఏమి ఉండదు, మామూలుగా ఉంటుంది వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అనమాట. అంతంత మంచి సీన్లు కూడా ఉండవు ఈ విషయంలో అనమాట, నేను క్లారిటీగా అయితే చెప్తున్నా. అదే కాకుండా ఎస్ఏ సూర్య గారు పెద్ద పోలీస్ ఆఫీసర్. అయితే ఈ మూవీ కోసం అనమాట ఒక ఊరిని అయితే క్రియేట్ చేశారు. ఆ ఊర్లో అంటే మూవీ కోసం ఏ మూవీనైనా క్రియేట్ చేశారు అనుకోండి, ఈ మూవీలో ఎస్పెషల్ అనమాట ఆ మూవీ కోసమే క్రియేట్ చేశారు ఒక ఊరిని. అయితే ఆ ఊర్లో అనమాట చాలా అన్యాయాలు అనమాట ఈ పోలీస్ ఆఫీసర్ వల్ల జరుగుతూ ఉంటాయి. ఆవిడ కింద ప్రియాంక మోహన్ గారు అనమాట నాని అయితే తెలుసుకుంటాడు. ఈ విషయం తెలుసుకుని అనమాట ఒకరోజు ఫేస్ టు ఫేస్, అంటే మన నాని అన్న ఈ మూవీ పోస్టర్లో మీరు చూసే ఉంటారు, నాని అన్న మాస్క్ అంటే కచ్చి పెట్టుకుని అనమాట కొడతాడు, ఒక పోస్టర్ ఉంటుంది. అయితే ఆ విధంగా ఎస్ఏ సూర్య గారిని అయితే కొడతాడు. ఆ ట్రైలర్లో కూడా మనకు చూపిస్తారు, ఏంటంటే ఎస్ఏ సూర్య గారికి ఇక్కడ ఘాట్ అయితే మనకు చూపిస్తారు. అయితే ఎవరు కొట్టారా అని ఆయన అనమాట చాలా అంటే చాలా దుర్మార్గాలు పని చేస్తూ ఉంటారు. అయితే ఒక దీంట్లో అనమాట మనకి ఛత్రపతిలో గుంట మాంజి పొంగు మీద ఉంది అనే విలన్ అయితే ఉంటాడు. ఆ విలన్ అనమాట నాని అన్నకి ఒక చిన్న ఆర్గ్యూ అయితే ఉంటుంది ముందే. దానివల్ల అనమాట మన హీరో మైనస్ పాయింట్స్ అనమాట తెలుసు ఆయనకి. అదే కాకుండా ఇప్పుడు ఎస్జే సూర్య గారు ఉన్నట దానికోసం ఎవరు కొట్టారు అని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అయితే అనమాట ఈ విధంగా అయితే తెలుస్తుంది, నాని అన్నే కొట్టాడు అని. నాని అన్న ప్లస్ కూడా తెలుస్తుంది, అలాగే మైనస్ కూడా తెలుస్తుంది. దాంట్లో అనమాట వీళ్ళ మధ్య మౌస్ క్యాట్ బయట ఉంటుంది, ఆ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. కొద్దిగా లాగ్ సీన్స్ అయితే ఉంటాయంట, కానీ ట్విస్టులు పెడితే అనమాట ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది నాకైతే అనిపించింది భయ్య. అలాగే ఈ మూవీలో మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ అంత బాగాలేవని చెప్పారు. బాగాలేవంటి 2-3 సాంగ్స్ అయితే వచ్చాయి. ఆ సాంగ్లు అనమాట అంత పబ్లిష్ అవ్వలేదు. ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సాంగ్స్ బాగుంటేనే అనమాట ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసింది, ఎందుకంటే సాంగ్స్ అనమాట బాగా పాపులర్ చేస్తే మూవీని. అదేవిధంగా ఈ మూవీలో వచ్చిన సాంగ్స్ అనమాట అంత పాపులర్ ఏం లేవు. అయినా సరే మన న్యాచురల్ స్టార్ నాని అన్నమాట ఏ మూవీ తీసినా అది మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. ఈ మూవీకి అనమాట బయట ఓటీటీ రేట్స్ అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ అలా ఉంటాయిగా, అవే అనమాట 70 కోట్లు పెట్టయితే కొనుక్కున్నారంట ఇప్పుడే. దాని తర్వాత ఇప్పుడు మన టీవీ ఛానల్స్ ఉంటాయిగా, అవి కూడా 10 కోట్లు అంటే జెమినిమా అలా ఉంటాయిగా టీవీ ఛానల్స్, వాళ్ళు శాటిలైట్ టీవీస్ అని ఉంటారు, వాళ్ళు అనమాట ఈ మూవీని 10 కోట్లు పెట్టి అయితే కొనుక్కున్నారు. అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక నెల తర్వాత టీవీలో అలా వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ మూవీ బడ్జెట్ అనమాట 80 కోట్లు. దీంట్లో న్యాచురల్ స్టార్ నాని అన్న అనమాట తక్కువ బడ్జెట్ అయితే తీసుకుంటాడు, అంటే అతని రెమ్యునేషన్ అనమాట. అయితే మూవీ రిలీజ్ అవ్వకముందే అనమాట మంచి కలెక్షన్ వసూలు చేసింది. ఇక మూవీ రిలీజ్ అయితే ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా, లేదా ఫ్లాప్ టాక్ వచ్చినా, యావరేజ్ టాక్ వచ్చినా వచ్చిన డబ్బులు మొత్తం లాభాలే. ఇప్పుడు ఓటీటీ వాళ్ళే ఈ విధంగా కొనుక్కోవాలంటే ఇప్పుడు వచ్చిన డబ్బులు అంతా లాభాలే. ఇంకా ఈ మూవీలో కొన్ని లాగ్ సీన్స్ అయితే ఉంటాయంట, అలాగే రొమాన్స్ కూడా అంత ఉండదని చెప్పారు. ఇక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన నాని అన్న శనివారం అనేది విషయమే ఇంట్రెస్ట్. అదే కాకుండా హీరోకి మరియు విలన్కి ఎస్జే సూర్య గారికి మంచి సీన్స్ అయితే ఉంటాయంట, అవే ప్లస్ పాయింట్స్ అని చెప్తున్నారు. సాంగ్స్ మైనస్ పాయింట్ అని చెప్తున్నారు. ఎంతైనా సరే మన న్యాచురల్ స్టార్ నాని అన్న తీస్తే మూవీ అది ఖచ్చితంగా సరే ఎలాంటి డైరెక్టర్తో తీసినా సరే అది బ్లాక్ బస్టర్
అవ్వకపోయినా సరే మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. ఇది నాని అన్న టాలెంట్ అనమాట. ఇది అయితే నాని అన్న తీసిన అంటే సుందరానికి మూవీ డైరెక్టర్, ఈ మూవీ డైరెక్టర్ కూడా. కాకపోతే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అంటే సుందరానికి మూవీ అనమాట. అప్పుడు మంచి టాక్ రాలేదు, కానీ ఇప్పుడు మంచి టాక్ అయితే వస్తుంది. అయితే చూడాలి మరి ఈ మూవీ ఎలా అవుతుందో. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఈ మూవీ బూస్ట్ అవుతుంది. ఈ వీడియో బూస్ట్ అవ్వడం వల్ల నేను నాకనమాట ఎక్కువ వీడియోలు చేయాలని నాకైతే ఆసక్తి కలుగుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.